ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విష సర్పాలు సంచరిస్తుండడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈరోజు ఉదయాన్నే లైబ్రరీకి వెళ్ళినటువంటి విద్యార్థులకు పాము కనపడడంతో ఒక్కసారిగా విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అక్కడ చేరుకొని పాముని హతమార్చడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ మొత్తం కూడా ముళ్ళ పొదలతో కంప చెట్లతో నిండి ఉంది. విష సర్పాలు సంచరిస్తున్నాయని కూడా విద్యార్థులు ఆపోతా ఉన్నారు. ఈరోజు లైబ్రరీలో పాము కనపడింది, మొన్న వంటశాలలో కూడా పాము కనపడిందని కూడా విద్యార్థులు వాపోతా ఉన్నారు. ఇప్పటికైనా సరే యూనివర్సిటీ సిబ్బంది ఇక్కడ పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి, ముళ్ళ పొదలను కంప చెట్లన్నింటిని కూడా తొలగించి పరిశుభ్రమైనటువంటి వాతావరణం కల్పించాలని కూడా విద్యార్థులు వేడుకుంటున్నారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో నకిలీ విలేకరులను అరెస్ట్ చేశారు మిర్యాలగూడ పోలీసులు. గత కొన్ని రోజులుగా క్రైమ్ మిర్రర్ పేరుతో పోలీసు అధికారులని ఇతర ప్రభుత్వ శాఖల అధికారులని పైన తప్పుడు వార్తలు రాస్తూ బెదిరిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు వెల్లడించారు. మిర్యాలగూడలో ముగ్గురు నిందితుల్ని అదుపులో తీసుకుంటారు కూడా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రావు తెలపడం జరిగింది. అయితే డైరెక్ట్గా పోలీస్ శాఖ అధికారులనే బెదిరించడం ఇక్కడ గమనార్హం. పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఒక సిఎస్ఐ అధికారిని వీళ్ళు బెదిరించి ₹1,10,000 వసూలు చేసినట్టుగా డీఎస్పీ తెలిపారు. మరొక 3 లక్షల కోసం వేధిస్తున్నటువంటి నేపథ్యంలోనే సీఐ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో తీగదాగితే డొంక తగదిన్నట్టుగా ఈ ముగ్గురు కూడా నకిలీ విలేకరులు అవతారమెత్తి గత కొన్ని రోజులుగా అధికారులపైన తప్పుడు వార్తలు రాస్తూ వారిని బెదిరిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు వెల్లడించారు. ఎట్టకేలకు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.